అవర్ ఛానల్ స్వీటూరు భాష. నిన్న మొన్న వేసిన వీడియోకి అయితే మంచి సపోర్ట్ ఇచ్చింది మీ నుంచి. అదే మొగడు ఉండగా వేరే మొగాడితో అనేది సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. ఇంకా చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత తొందరగా మీ నుంచి మాపై ఈ సపోర్ట్ అస్సలు అనుకోలేదు, అసలు అంటే అస్సలు ఊహించుకోలేదు. చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. గిట్టని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. అదే ఈ రోజు పార్ట్ 5 అండి. పార్ట్ 4 వరకు మంచి లైకులు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద నా గంట సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. సరే సరే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేనే, ఇక డ్యూటీకి పోయినా డ్యూటీ కాడ ఉన్నా. నువ్వేం చేస్తున్నావు? తిన్నవా? అరే ఇలా డ్యూటీకి పోనని చెప్తావు కదా, పట్నం పోదామన్నావు. గొలుసులు గిట్లా అవి ఇవి తెచ్చుకునేది ఉండే, చెప్పులు గిట్లా తెచ్చుకునేది ఉండే. పిల్లలు తెచ్చుకోవాలి, నాకు తెచ్చుకోవాలి. నువ్వు ఇంటికానే ఉంటాను, మళ్ళీ డ్యూటీకి పోయినావు. అరే నా పెళ్ళంకి తెలిసినట్టుంది. అది డౌట్ మీద డౌట్ పడుతుంది. దాంతో నీకేం పని, దాన్ని బండి మీద ఎందుకు ఎక్కించుకొని పోతున్నావు అని మాటలంటే మాటలు తిడుతుంది తల్లి. నేను ఇలా పని పోనే, ఇంటికాడ ఉంటా అంటే ఒకటే పని తలిగింది. నేను పొద్దుగల లేచి నీకోసము కూర పువ్వు వండి పెడితే నువ్వు డ్యూటీకి పోవా? ఎందుకు అంతగానం ఏం పని ఉంది ఇంటికాడ ఉంటాను కానీ? ఓ అమ్మ, పొద్దున్నే సుప్రభాతం పెట్టింది అమ్మా, అందుకే దబ దబ తయారయ్యి వస్తూనే ఉన్నా. ఓ గిట్లనే చేసావు నువ్వు. ఆమె భయపడి నువ్వు ఆమె మాటలు వినుకుంటా ఏందో అయ్యా, నాకు ఏం అర్థమైతే లేదు. మరి అసుంటాయి నువ్వు నాకు నిన్న ఏమని చెప్పినావు? రేపు ఖచ్చితంగా పోదాము, బట్టల షాపింగ్ అంతా అయిపోయింది కదా, అవి ఇవి రేపు ఇప్పిస్తానన్నావు. సరే అని నిమ్మలంగా ఉన్నా. ఇప్పుడు తీరా ఫోన్ చేసేసరికి నేను డ్యూటీ కాడ ఉన్నా, ఆడున్నా, ఆమె భయపడిపోయినా, ఈమె భయపడిపోయినా అని అంటవేంటి? నాకు ఏం అర్థం కాదు అయ్యా నీ గురించి. అరే నా పరిస్థితి గీదే, జర అర్థం చేసుకోరాదు. నీ మొగడు లేడా? నా మొగుడుంటే నిన్నేను కడతా గాని కాదు. ఆయన ఎంబటి అయితే అవి విప్పిస్తాడా? ఏదో సప్పుడు దాకా ఒక దగ్గర దింపుతాడు, ఏదో దెబ్బ దెబ్బ తీసుకో బండి ఎక్కువ అని తీసుకొని వస్తూనే ఉంటాడు. నీ లెక్క ఆడి తీసుకోపోయి ఈడు తీసుకోపోయి అవి తినిపించి ఇవి తినిపించి తీసుకొస్తాడు ఆయన. ఏవైతే కావాలనుకున్నామో డైరెక్ట్ ఆడికే తీసుకుపోయి సప్పుడు దాకా ఎక్కించి తీసుకొని వచ్చి ఈడ దింపుతాడు అంతే. ఆ మనిషి బట్టి పోయినా ఒకటే, పోకున్నా ఒకటే. ఇక నీతో బండి మీద ఎంజాయ్ చేసుకుంటూ పోదామంటే నువ్వు పనికి పోయినావయ్యా. అరే రేపు ఎట్లనో దొంగసాటుగా నేను పనికి పోయే టైంకి ఇక బస్ స్టాప్ కాడ నిలబడే అమ్మా, ఎవ్వరికి తెలియకుండా వీళ్ళ కంట్ల పడుతున్నాము మనము. లేనిపోని బదలాంలు లేపుతుర్రేమ్మా, అందరికి తెలిసినట్టుంది. ఒకటే పని నా పిల్లం అయితే ఒకటే మొత్తుకుంటుంది. మస్తు డౌట్ పడ్డది. ఏ పాట తెలిసినట్టుంది దానికి. ఆ పట్టు చీర ఎందుకు చూపించినవే? నేను తెచ్చిన పట్టు చీర, దీనికి తెచ్చిన పట్టు చీర, నీ పట్టు చీర ఒకటే అని అది చూసిందంట నీ దగ్గరకు వచ్చి. ఇక గప్పటి ఒకటే డౌట్ పడ్డది. నువ్వు ఏడ గిట్లనే ఇరికిచ్చిన శాతలు చేస్తావేమే? ఏమో నీ మాటలు నమ్ముకుంటే అమ్ముకున్నట్టే గాని ఇప్పుడేమో గిట్లనే మాట్లాడుతూ రేపు తీసుకోతా రేపు తీసుకోతా అని. ఇక తీరా రేపు ఫోన్ చేస్తేనే ఆడిపోయిందే, అది ఇడికి తీసుకుపోయిందే. ఏ అమ్మలేని ఫోన్ సోది పెడతావు, ఎందుకు వచ్చిన బాధ తీయరాదు నీకు? నా ఎంబటి రానికి ఇష్టం లేనప్పుడు గట్లనే ఉండు. ఏమని నీ మొగడు లేడా, నీ మొగడు తీసుకోవచ్చు కదా అని ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు కాలదా చెప్పు? కాదు, ఆనంట పోయేది ఉంటే నేను ఎప్పుడో ఆనంటనే పోతుండే. నీతోని పోదాం అనుకున్నా కాబట్టి గిట్లా మాట్లాడుతుంటే నువ్వేంటి అట్లా చీప తీసి పడేస్తావు నన్ను? అరే నేను ఇప్పుడు గట్టిగానే చెప్తున్నానే, పోదామన్నా కదా పోదాము. నేను డ్యూటీకి పోయే టైం వరకు తయారయ్యి ఉండు. ఆ బస్ స్టాప్ కాడ ఉతలకు నిలబడకు, నాకు నిలబడితే అప్పుడు ఎక్కించుకొని పోతా. ఎవరికి కనిపించకుండా నిమ్మలంగా పొయ్యి రావచ్చు. మళ్ళీ బస్ కన్నదు ఎట్లనన్నా అవుతుంది కానీ ఎందుకే ఒకటే పని ముట్టుకుంటావు? నేను ఏమన్నా ఒక్క మాట అంటే 10 మాటలు ఒకటే పని సతాయిస్తావు. నీకు నేను ఎంత మంచిగా మాట్లాడినా అట్లనే అనిపిస్తుంది కానీ ఇక దానికి భయపడుతున్నావని నాకు బాగానే అర్థమవుతుంది. సరే రేపు కనుక తీసుకునే పోవాలి. ఇక చూడు నీ సంగతి ఎట్లయితుందో. సరిత, ఓ సరిత, ఓ అమ్మో ఎంత పిలిచినా పలకదేమే పోరి, ఫోన్లోనే మిగిలిపోయింది. అంతగానం ఎవరితో మాట్లాడుతుందో పిల్ల. ఓ సరిత, సరే సరే గాని ఎండకు పని చేయకు, జర శాతం అయితేనే పని చేయి, లేకపోతే నిమ్మలంగా కూర్చో, తప్పిపోయేది ఏం లేదు, మెల్లగా చేసుకుందువు గాని. అగో ఎట్లయితున్నావు, మొత్తము తిండి తింటలేనట్టు బక్కగా అయితున్నావు. అదేమో కూరలు కమ్మగా ఉండదు, ఇక వచ్చిరాని కూరలు వండి పెడుతుంది, ఇక అట్లనే మోసుకొని తింటావు. ఏమో అయ్యా నీకే ఎరక. పోసిని పిల్ల చల్లగుండా ఎంత మొత్తుకున్నా ఒకటే ఫోన్ లో మాట్లాడుతుంది. దాని మొగంతో మాట్లాడుతుందా, ఇంకొకరితో మాట్లాడుతుందా? కాదు పిలిస్తే చెవులు వినిపిస్తలే అయింది. ఏమో ఏమన్నా మాట్లాడుకుని దాని గురించి నాకెందుకు గాని. వాళ్ళ అత్త ఇంట్లో ఉందో? ఓ రాములక్క, రాములక్కో, ఏమైంది చెల్లె గంత గట్టిగా మొత్తుకుంటున్నావు?
ఏం కాలేదక్క, ఇక ఒడియాలు అయిపోగానే జరాన్ని పెట్టి అంటే ఇక అగో ఇన్ని గిన్నెలు పట్టుకొని వచ్చిన గాని ఏం చేస్తున్నావురా, బయటికి వెళ్ళవు, పిలిచి పిలిచి ఆస్ట్ వస్తుంది. కాదు నీ కోడలు గిన్నె ఆకితేనే కూర్చుంది, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. పిలిస్తే ఎన్నిసార్లు పిలిచినా పలకదా రాములక్క, ఏం చేయాలి? పిలిచి పిలిచి నవ్వుంతా పోయింది తల్లి. కాదు ఫోన్ మాట్లాడితే మొత్తం ఫోన్లోనే మునిగిపోతారా? మనుషులు పిలుస్తుర్రా, మరెవరన్నా వచ్చిరా, ఏం కథ అని ఏం కాదు మళ్ళీ చూసేది లేదా? అగో చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఓయమ్మో ఆమె గిదేం చూస్తున్నావు చెల్లే, మస్తు ఉంది. ఇంకా ఎవ్వరికి భయపడదు, మహారాణులే అందరున్నా మాట్లాడుతుంది, ఎవరు లేకున్నా మాట్లాడుతుంది దర్జాగా. మహారాణి అయిపోయిందమ్మో. చెప్పు తింటట్లేదు, ఎవరితో మాట వలకరించేది లేదు, ఎవరైనా మాట తింటట్లేదు. ఇక ఆమె నడుస్తుంది చెల్లె, నేనేం చెప్పేటట్లేదు. అవునుగా అక్క, ఎంత పిలిచినా పలుకుతట్లేదు. ఆమె తిందో ఆమె చూసుకుంటున్నట్టుంది, నేను అప్పటి సంది పిలుస్తున్నా. ఏమైంది సరిత సరిత అంటే ఒక్కసారన్నా ఇంకా మళ్ళీ చూడాలి. ఆమంతలో ఆమెనే మాట్లాడుకుంటుంది. మరి నీ కొడుకుతో ఇట్లా మాట్లాడుతుందో ఏమో. అమ్మో నా కొడుకుతో మాట్లాడంతున్నా అదే. ఇక నా కొడుకు పొద్దుగల డ్యూటీ ఎక్కిందంటే ఇక 4-5 గంటలకే ఫోన్ తీస్తాడు చెల్లి, ఆ లాకర్లో పెడతాడు. ఇంకా అప్పటిదాకా తీయనీకుండదు. ఆతో మాట్లాడుతా అది ఇది ఎవరితో మాట్లాడుతుందో మరి ఏం కథనో గాని ఇంత బయట పడతలేదు. ఏం మాట్లాడుతుంది పొద్దుసంది పొద్దుముకిందాక అదే ఫోన్ మాట్లాడుతుంది. ఎవరన్నా ఏమన్నా అంటట్లేదు, అన్నోళ్ళు నిమ్మలంగా ఉంచుతట్లేదు ఇది. ఇక అందుకే ఎవడేమన్నా కానని నేను మూసుకొని ఉంటున్నా. ఓ అమ్మ, నువ్వు చెప్తే నాకు సిగ్గు అవుతుంది రామ్లక్క. ఏమన్నా చేసుకుని తల్లి ఇక వాటి ఒడియాలు తీసుకురమ్మంటుగా, ఇక ఒడియాల కోసం అని వచ్చిన. ఇవన్నీ ముచ్చట్లు ఇవన్నీ కథలు నాకేం వెళ్తా తల్లి, నాకెందుకు అయినా ఇట్లా. ఇక మంది ముచ్చట్లు పట్టుకుంటే ఇక మన ఇల్లే మన సంసారం ఆగమవుతుంది అన్నట్టుంటది కథ. గాని ఇక వాటి ఒడియాలు తీసుకోపోతున్నా. ఏడి ఈయన ఇంకా వస్తలేడు, డ్యూటీకి పోయే టైంకే పోదాము ఆడకుండా నిలబడని చెప్పిండు. ఏడి పత్తట్లేడు. ఈయన గురించి ఎదురు చూసుకుంటా కూర్చుంటే మనది అంతే సంగతి. వస్తాడా రాడా, ఎలా ఇట్లా వస్తుందా అవుతుందా ఏంది? అరే గట్లకేనొస్తుంది, ఆ సావిత్రక్కనే ఉన్నట్టుంది. ఓ అమ్మో, అది ఇట్లా చూసిందనుకో ఊరికంతా పుకార్లు ఎత్తది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమన్నా దాచుకుందామంటే ఇక్కడ చెట్టు గిట్ల లేదు, చెట్టు ఇంకా పోయి దాచుకుందామంటే ఓ అమ్మో. ఈ ఎండలు పాడుగాను ఇంత దబ్బున ఎంత ఊట కొడుతున్నాయి చూడు, దబ పోతా. అరే సరిత, చెప్పక్క. అరే ఊరుకో, నాకు వచ్చి గిట్ల నిలబడ్డావు చెల్లే, ఏం పని ఉందిరా ఇక్కడ నీకు? పట్నం పోయేది ఉంది, మా అక్కల ఇంటికి పోయేది ఉంది. ఇక్కడ నిలబడ్డా, ఎవరైనా మన ఊరోళ్ళు వస్తారే, మన బండికి పోదాం అనుకుంటున్నా. బస్ స్టాప్ కి అంత దూరం నడవాలంటే కాళ్ళు అన్ని గుంజుతున్నాయి, ఎండ ఊట కొడుతుంది అక్క, అందుకే నిలబడ్డా. అవునమ్మా నిజంగా మస్తు ఎండలు కొడుతున్నాయి. అగో చూడు, నేను నెత్తి మీద బట్ట వేసుకొనే పోతున్నా. మరి నడిచిన దానివి నడిచినావు, ఇంత దూరం వచ్చినావు, ఇంకా జర దూరం పోతే కాదా, బస్ స్టాపే దగ్గర ఉంది, ఏదో ఒక బస్ ఎక్కి పోతే అయ్యే పోవు. ఏమో అక్క, ఈ ఎండకు నడవాలంటే శాతం అయితే లేదు. ఇక మన ఊళ్ళో ఎవరైనా పట్నం బయటలు ఉంటారు కదా, అలా బండి ఎక్కితే ఇక చక్కన అన్నీ దించుతారని దీన్ని నిలబడ్డా. ఎక్కడ పోతున్నావు అక్క? పొలం కాడ జరంతా నాటేసిన, ఎట్లెట్లుంది ఏం సంగతి ఇంకా చూద్దామని. వారం రోజులకు ఎక్కువ అవుతుందిరా బాయ్ కడుకోక, ఏ కడుకోతున్నా. సరే సరే, ఎవరన్నా బండి చేస్తే ఇక డబ్బుని ఎక్కిపోసి వెళ్ళావు. ఎండలు చూడు ఎట్లా కొడుతున్నాయి, మళ్ళా గావర్ అవుతుంది మా పానము. అవునా, సరే అక్క పోయిరా పో. సరే చెల్లె, నువ్వు ఇట్లా మంచిగా పోయిరా. అరే సురేష్, ఎక్కడ పోతున్నావయ్యా? పనికి పోతున్నది నేను, నువ్వెక్కడ పోతున్నావు? గీడ ఊరుకోనకు నిలబడ్డారు ఇద్దరు, ఎక్కడ పోతుర్రు? నేనెక్కడ పోతాయ్యా, ఇక పొలం కాడ జరంత పని ఉంది, ఇక పోతున్నా గాని. కాదు రోజు బండి మీద పోతావుగా డ్యూటీకి, ఇప్పుడేందయ్యా నడుచుకుంటా పోతున్నావు? బండి ఖరాబ్ అయింది వదినే, ఇంటికాడ పెట్టి వస్తున్నా. ఇక నడుచుకుంటా పోయి బస్ స్టాప్ దాకా బస్ ఎక్కి పోదాం అనుకుంటున్నా. అయ్యో గట్లయినా అది సరిత గిట్లా పట్నంలో పని ఉందంట పోదామని అనుకుంటుంది. ఇక బస్ స్టాప్ అంత దూరం ఈ ఎండకి ఏం నడుస్తా. ఇక మన ఊళ్ళో ఎవరన్నా పట్నం బయటలు ఉంటే బండి ఆపి ఎక్కుతా అని చెప్తుంది. ఇక నువ్వు గిట్లా వచ్చినవు, నీ బండి గిట్లా ఖరాబ్ అయిందా? ఇక మరి నీ ఇద్దరు నడుచుకుంటా పోర్రి, మెల్లగా పోయి బస్ ఎక్కుపోర్రి. అవునా సరిత, ఎక్కడ పోతున్నావు? నువ్వు ఇట్లా పట్నంకే పోతావు కదా, పట్నంలోనే పని ఉంది, మా అక్క బిడ్డల ఇంటికి పోవాలి, పెళ్లి పెట్టుకుని మా అక్క బిడ్డది. ఇవాళ ఇంటికి పోదాం అనుకుంటే ఇక బస్ స్టాప్ అంత దూరం ఉంది, ఎండకు నడవలేకపోతున్నాను, గిడ నిలబడ్డా. నువ్వేమో బండి ఖరాబ్ అయిందని వస్తున్నావు. సరే పా, మరి బస్ కన్నా పోదాము. సరే పోదాం పా, మళ్ళీ నాకు టైం అవుతుంది, డ్యూటీ టైం. ఇప్పుడు 2 బస్సులు ఉంటాయి, ఇక అవి పోయినాయి అనుకో మళ్ళా గంట నిలబడాలి బస్ స్టాప్ లా. సరే పా, మెల్లగా నడుచుకుంటా పోదాము. ఎండకు ఎక్కడ తిరుగుతారు ఏం కథ. ఈయనంటే ఇక పనికి పోతాడు, బయటికి వెళ్ళడేమో గాని
సరిత నువ్వెట్లా పోతావో తల్లి పట్నంకు? ఓ అమ్మ ఏం ఎండ కొడుతుంది, అట్లా ఎండ కొడుతుంది. ఎట్లా అట్లా పోవాలా అక్క, తప్పదు. ఓ అమ్మో ఎంత ధైర్యం గల్లదే, ఎవ్వనెంబడి పడితే ఆనెంబటే పోతట్టుంది. కాదు, ఎవరన్నా ఆడోళ్ళు సోపతుంటేనన్నా బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ పోవచ్చు. నెంబటి ఇట్లా జత చేసిపోయిందో ఏం కథనో. అమ్మో నాకు తలుచుకుంటేనే భయం అవుతుంది తల్లి. ఇవాళ రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేవమ్మ రోజులు. కాదు, దాని మొగడు పొద్దుగల మబ్బులో పోతాడు, పట్నంలోనే పనిపోతాడు. మరి ఆ బండికి పోతే కాదా మంది బండ్ల కోసం ఈ ఊరుకొనకు నిలబడి అట్లా కథలు పడు. అమ్మో ఏమో తల్లి, ఏమన్నా వేసుకొని నాకెందుకు. ఏమక్కో ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతలేను తమ్మి. కాదు, ఇలా పనికోలేదా నువ్వు? నీ పెళ్ళమేందయ్యా? పట్నం పోతున్నా, వాళ్ళ అక్కోళ్ళింటికి పోతున్నా అని ఇప్పుడే పోయింది. కాదు, నువ్వు ఇంటికానే ఉన్నావు. మరి బండి మీద దించొస్తే కాదా? ఎంత దూరం అయ్యాక బస్ స్టాప్ దాకా దించొస్తే కాదా? అగో ఇంత ఎండలు కొడుతున్నాయి చూడు, ఎండకు గావర గావర అవుతుంది పానము. నువ్వు ఇంటికాడ లేవనుకున్నా, మరి ఇంటికాడ ఉన్నావు. వాళ్ళ బండి మీద ఎక్కించుకోపోతే కాదా అయ్యా ఊరంతా తిరుగుతున్నావు? అరే అది ఎక్కడ పోతున్న సంగతి నాకు ఏం ఎరుకక్క. ఒక్కసారి ఇట్లా చెప్పలేదు నాకు. నేను పొద్దుగాల వెళ్ళినా ఇంట్లోకించి బయటికి, జర పనుండే దోస్తు గాని కలిసేది ఉండే. ఇక బస్ స్టాప్ కానే పనుండే, ఇక పోయి వస్తున్నా కానీ నేను అట్లకించే వస్తున్నా, ఏది కనిపించలేదు. ఒకతే పోతుందా? చాలా సేపు అవుతుంది, ఈడ ఒకతే నిలబడ్డది. ఏమైంది చెల్లె గిట్ల నిలబడ్డవు అంటే, ఆ పట్నంలో ఇక మా అక్కోళ్ళ ఇంటికి పోతున్నా, ఆడ బిడ్డ పెళ్లి పెట్టుకుంది. ఇక అదే ఏదో సుధరాంచాలగా అక్క అని ఇక మాట్లాడుతుంది. ఇక అంతెళ్ళాము ఎవరన్నా బండి మీద వస్తే పోతా అని అన్నది. ఇక అంతెళ్ళాం సురేష్ వచ్చిండు, ఇక బండి తీసుకురాలే నడుచుకుంటూనే పోతుంది పిల్లగాడు. ఏమైంది సురేష, డ్యూటీకి పోతలేవా, బండి మీద పోతావుగా అంటే, బండి ఖరాబ్ అయింది వదినే అని ఇక ఇద్దరు నడుచుకుంటా పోయిరు. మరి బస్ స్టాప్ దాకా బస్ ఎక్కిరో లేదో, ఇప్పుడే పోయిరు, నీకు కలవలేదా అయ్యా? ఏదక్క నేను ఇప్పుడే నడుచుకుంటూ వస్తున్నా. మా దోస్తుగాడు బస్ స్టాప్ లో బండి దించిపోయిండు, ఇక దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా. ఏరి ఇంతెళ్ళమే పోయిరంటావు, మరి నాకు ఏడ కనిపించలేదు. ఏమో అయ్యా, మరి ఎండలు ఊట కొడుతున్నాయి, ఇక దెబ్బ దెబ్బ నడుచుకుంటా పోయిరు, ఏం కథను. సరే అయ్యా పోతున్నా, పొలం కాడ పనుంది. ఇక మీ అన్న చేసి చేసి ఎంత యాష్టగా ఉన్నాడు. ఇంకా వస్తలేవేమో, పొద్దుగల రమ్మంటే ఇక ఇంత లేట్ చేసినావని నన్ను ఎన్ని మాటలు తిడతాడో. అయ్యా పోతున్నా. అరే పొయ్యి అంత దూరం నిలబడ్డవు, ఏముందాడా దగ్గరికి రా. వాళ్ళు నిలవరన్నుర్రా ఊరోళ్ళు. ఓ అమ్మో, నీతోనన్నిటికీ కష్టమేనయ్యా. అరే ఏంది తల్లి, నీతోని బాధ ఉంటది. ఇప్పుడు ఎవరన్నా మన ఊరోళ్ళు గట్టినే ఒక్కరు చూసినా ఇట్లా ఊరంతా టామ్ టామ్ అవుతుంది. ఇక నా పెళ్ళని దాకా పోయింది అనుకో, నా పని మెత్తగా చేస్తుంది అది. జరంత దూరం నిలబడితే ఏమైతుంది, ఇక బస్సు ఎక్కినాక పట్నంలో ఎవ్వరు చూడరు. ఇక పట్నంలో ఏడ కూర్చున్నా నడుస్తుంది, ఏడ నిలబడ్డా నడుస్తుంది. అప్పుడు ఎవ్వరికి భయపడేది ఉండదు. కానీ నువ్వేంది ఇంత ఓపిక లేకుండా మాట్లాడతావు. జరండు బస్సు వస్తుందేమో, బస్సు ఎక్కినాక కూర్చుందాం గాని. నువ్వు ఎన్ని రోజులు భయపడుకుంటుంటావో దానికి నాకు అస్సలు అర్థమైతలేదు గాని. సరే కాదు, బండి ఏమైంది నీది? కాదు, మొన్ననే మంచిగా చేయించుకొచ్చుకున్నావు, మళ్ళా బండి ఖరాబ్ అయింది అని చెప్తావు. బండి మీద పోతే ఎంత హాయిగా ఉంటది, ఆ గాలి మంచిగా వస్తది, ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు. ఈ బస్సులు ఎక్కితే ఆళ్ళు చూస్తారు, మనకు మాట్లాడుకునేటట్టు ఉండదు. ఏమో అయ్యా, నీతోని ఏమన్నా కష్టమే. నాతో నిన్నేమన్నా బండి మీద తీసుకోపోతా తీయే, ఇక సినిమాకి ఇట్లా తీసుకుపోతా అని అన్నావు. ఇప్పుడు తీర బండి తీసుకురాలే, బస్ పోవాలంటే ఏడెక్తాము, ఏడ దిగుతాము? ఆ గిట్లనే ఎవరన్నా చూసిరనుకో, అప్పుడు నీతో నీవు ఏమద్దమ్మా ఖరాబ్ నాయనా. ఏమోనే నిన్న మంచిగానే వచ్చినా, ఇక బయట పెట్టి వండుకున్నా, ఇక వాన వచ్చినట్టుంది. ఇక నీళ్ళు అన్ని పోయినట్టునే, ట్యాంకులకు మొత్తమే పని చేస్తలేదు. ఓయమ్మో కిక్కు కొట్టి కొట్టి అలసిపోయినా. ఇక అందుకే బస్ కన్నా పోతా అని వచ్చిన. నీ ఫోన్ చేస్తేనేమో నువ్వు ఫోన్ ఎత్తవు, ఏడ పెట్టుకున్నావే నీ ఫోను? ఓ అమ్మో, నా మతి పాడుగాను, నా ఫోన్ ఇంట్లోనే మర్చి వచ్చినట్టున్నా. మా బుడ్డోడు ఇకదే అమ్మ ఆడుకొని ఇస్తాను, ఓతప్పుడు ఇస్తానన్నాడు, నేను అట్నే మర్చిపోయి వచ్చిన. మనకి లాకు తెలుసు. ఇప్పుడు అలా అయ్య చూసిననుకో నీ ఫోన్ నెంబరు ఎట్లా ఏం కథ, నాకు భయం అయి పాడైతుంది. నువ్వు ఏడ గిట్లనే చేస్తావే, నేను 5, 6 సార్లు చేసినా ఇంక ఫోన్ ఎత్తుతలేదు. మరి లోపల పర్సులో గిట్ల పెట్టుకొని నిలబడ్డదా అనుకుంటూ వస్తున్నా. గానీ కాదు, నీకు దమాకు ఉందా లేదా? మొత్తం గిట్ల చేస్తావు పనికి మళ్ళీ శాతలు. ఇప్పుడు ఆడు గిట్ల చూసిండనుకో, ఇక నాకున్నదే. ఏందిరా నువ్వు గిట్ల మోసం చేస్తావు, నాతో దోస్తాను చేసి చేసి గింత కాడికి చేసినావా అని గట్ల బలదాము. ఏడా దొరికేటట్టే చేస్తావే తల్లి. మొన్న నా పెళ్ళానికి దొరికేటట్టు చేసినావు నువ్వేగా. పట్టు చీరలు బాగున్నాయి, ఆగో గది తెచ్చుకున్నా గది తెచ్చుకున్నా అని చూపించుడు అవసరమా దానికి? దానికి సేమ్ అసొంటిదే తెస్తే నేను ఆ మళ్ళా చూసి గుర్తుపడుతుందేమో, మళ్ళీ ఏమనుకుంటుందో, ఇద్దరు ఒక దగ్గర తెచ్చిర్రేమో అని అనుకుంటా. దానికి ఇంతనన్నా ఆలోచన లేదా? మొన్న గట్ల చేస్తేవి, ఇప్పుడు ఇట్లా చేస్తేవి. ఏమోనమ్మా, నువ్వు ఆగమాగమే చేస్తట్టున్నావు నన్ను.
ఏం ఆగం చేస్తానో ఏం కథనో గానీ నాకు మస్తు భయం అవుతుంది. ఇప్పుడు మా ఊరు చూసిందనుకో ఏంది పరిస్థితి ఏం కథ. మొన్నటి సంది ఫోన్ నెంబర్ డిలీట్ చేద్దాం అనుకున్నా అట్లనే ఉన్నట్టున్నాయి ఈ ఫోన్ లా. ఇప్పుడు ఆయన ఇట్లా చూసిందనుకో నాకు ఓ అమ్మ నాకు మస్తు భయం అవుతుందయ్యా. అరే ఇప్పుడు భయపడి ఏం చేస్తావే? ఏం కాదు, ఏదో ఒకటి చెప్తావు కానీ చేసింది అంతా చేసినావు కానీ భయం అవుతున్నదమ్మా నీకు. ఇక చిట్టి పైసల కోసము ఆయన పెళ్ళానికి ఫోన్ చేసిన ఆయన పెళ్ళం ఫోన్ ఎత్తలేదు, ఇక ఆమె దగ్గర ఉందో లేదో అనుకో నాకు చేసిన అని చెప్పి తీయరాదు, అంతగానం ఎందుకు భయపడుతున్నావు? ఎంత చెప్పినా ఇట్లా ఆడు ఈనేటోడు కాదు మంచోడు కాదు ముందే. ఓ అమ్మో ఎటు ఇన్ని రోజుల సంది బయట పడకుండా బాగానే మాట్లాడిన ఫోన్ గాని ఇప్పుడు ఎట్లా మర్చిపోయినా. మావోడు చెప్తున్నాడు గిట్లనే చేస్తాడు, ఏడ ఇరికిచ్చే శాతాలు చేస్తాడు ఆడు. అరే టెన్షన్ పడకే, టెన్షన్ పడితే ఏమైతే చెప్పు ఇప్పుడు. ఇక ఫోన్ చూస్తాడో చూడడో ఆడు చూస్తే ఇక తర్వాత సంగతి అప్పుడు ఏం మాట్లాడతావో చూద్దాం కానీ ఇప్పుడు ఏం టెన్షన్ పడకు, ఎట్లుంటే అట్లా అవుతుందేమో. నువ్వు అట్లనే అంటావు నీకేమైతది, ఇక నువ్వు మొగన్వి ఎట్లా చేసినా నడుస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఎట్లా ముఖం పెట్టుకున్నాను ఏం కథ. మా అత్త ముందే రోజు ఫోన్ మాట్లాడుతుంది, ఇది ఎవరితో మాట్లాడుతుందా అని మందితో నాళ్ళతో చెప్తుందంట. ఇక మా అమ్మగారితో మాట్లాడుతున్నా మా అక్క చెల్లెళ్ళతో మాట్లాడుతున్నా అని ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ వచ్చినా గానీ ఇప్పుడు బయట పడ్డదనుకో అమ్మాడు ముందే మంచోడు కాదు. దాని తల్లి చెప్పి ఊరంతా చెప్పి ఇజ్జత్ తీసినా తీస్తారమ్మా ఇద్దరు కలిసి. ఏం చేయాలి? అవునే నిజంగా మీ అత్త అమ్మో మస్తు బద్మాషిది, ఒక్క మాట అంటే 10 మాటలు గుట్టిస్తే చెప్తాది కాదు. నువ్వు అంటేనే వాడదేమే దానికి. అప్పటి సంది గట్నే ఉందా? ఇక నిన్న మొన్నటి సంది గిట్ల గిట్ల చేస్తున్నావని నచ్చుతలేవా నువ్వు? మంచిగానే ఉండేది కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు నాకు మస్తు భయం అవుతుంది. ఏం చేద్దాము ఆడు చూసిందనుకో ఇక మా అమ్మగారికి ఇట్లా చెప్పిందనుకో నా ఇజ్జత్ ఏమైనా ఉంటుందా చెప్పు. నాకు మస్తు భయం అవుతుంది అయ్యా. ఇప్పుడు భయపడి ఏం చేస్తావు గాని ఏడికి పోదాం చెప్పు. ఓ బస్సులు 2 పోయినాయి, మనం ముచ్చట్లు తలగవాడా బస్సులు 2 పోయినాయి. మళ్ళీ లేట్ అయిందనుకో ఊటగా ఎండ కొడుతుంది, అప్పుడు శాతన కాదు. సినిమాకి తీసుకోపోనా మరి ఇక నన్ను ఇంకేమైనా చూస్తావా? ఏడికి తీసుకోవాలి చెప్పు. ఇలా డ్యూటీకి లీవ్ పెట్టుకున్నా నీ కోసము, నువ్వేమో గిట్లా పరిశాన్ పెట్టబడుతుంది. ఇక నాకు ఇట్లా టెన్షన్ మొదలవుతుంది ఇక. ఏమో ఎక్కడ తీసుకోపోతావో నీ ఇష్టం. ఇక సినిమాకి తీసుకోపోతే సినిమా చూసి అన్న జర మైండ్ మంచిగా అవుతుందేమో టెన్షన్ పోతుందేమో. ఏదైనా సినిమా పోదాము చూడక ఇట్లా చాలా రోజులు అవుతుంది. ఎన్నటి సందో తీసుకోపోతా అని తలుగుతున్నావు, ఒక్కనాడన్నా తీసుకుపోయినవా? ఇక ఇవాళ తీసుకోపోతా అంటే ఇట్లా అయింది కథ. సరే ఎట్లుంటే అట్లా అవుతుందేమో. ఇక ఏం చేస్తాం తీయరాదు పోదాంపా. ఓ సురేషా ఎక్కడ పోతుర్రు? నేను పనికి పోతున్నా అక్క, నువ్వెక్కడ పోతున్నావు? పొద్దుగాలనే వచ్చినావు. జరా పట్నంలో పని ఉందయ్యా, ఇక పోదామని పోతున్నా గానీ అయ్యో సరిత గిట్ల ఉన్నట్టుందిగా. సరిత పొద్దుగాల పోతున్నావమ్మా, ఎక్కడ పోతున్నావురా? మా అక్క బిడ్డది పెళ్లి పెట్టుకుర్రక్క, ఇక అదో ఇదో సుధరాస్తానికి పోతున్నా. ఇక ఇంట్లో ఏం చేసా చెప్పు. ఇక మా అక్క ఒకతేనా ఆమె చేతి కింద అదో ఇదో పని చేసి వస్తానికి పోతున్నా. నువ్వెక్కడ పోతున్నావు బక్కక్క? అవును చెల్లి, ఒక్కరున్న కాడ ఏ పని చేద్దామన్నా సుధరాంచదే తల్లి బాగా పోతున్నది. కాదు సురేష, నువ్వు బండి మీద పోతావుగా అయ్యా పనికి. ఇయ్యాలేంది బస్ స్టాప్ వచ్చినావు, బస్ ఎందుకు ఎక్కుతున్నావయ్యా? జర బండి ఖరాబ్ అయింది వదినే. ఇక పొద్దుగాల లేచిన సంది కొడుతున్నా, అది స్టార్ట్ అయితలేదు. ఇక నిన్నటి వర్షానికి నీళ్ళని పోయినట్టున్నాయి ట్యాంకులకు, మచ్చం స్టార్ట్ అయితలేదు. ఇక బస్ కన్నా పోతా, బస్సులు ఉంటాయి కానీ వస్తే 2 బస్సులు నా ముందటనే వెళ్ళిపోయినాయి. ఇక ఇప్పుడు గంటకు ఉంది మరి బస్సు, ఏదన్నా వేరే ఊరు బస్సు ఇట్లా వస్తుందేమో ఎక్కుదామని చూస్తున్నా. ఇగో ఇదేనా మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. రేపు మరొక మంచి వీడియో రేపు మీ ముందుకు వస్తాము, అదే పార్ట్ 6. ఈ వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి ప్లీజ్. అంటే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేస్తే ఒకరి లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సిరీస్ ఇలానే కొనసాగించాలని చాలా మంది కామెంట్ చేస్తారు కాబట్టి ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇక నిన్న మన వీడియోకి అయితే బాగా సపోర్ట్ ఇచ్చారు, ఇక మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇట్లనే సపోర్ట్ చేసి మీకోసం మంచి వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇట్లా కంటెంట్ ఇట్లా పెడితే బాగుంటది అట్లా పెడితే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము ఇంక్లూడ్ చేస్తాము. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బై బై అందరికి, మళ్ళీ కలుద్దాం.